అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాణ్ణి శపించనియండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవిలా ఎందుకు చేస్తున్నావని ఆపగలిగేవాడు సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, పలికిన శాపమునకు బదులుగా వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అండి, నువ్వు నాశనం అయిపోతావు అని ఎవరన్నా మనల్ని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మీ అమ్మ నాశనం అయిపోద్ది, మీ తాత నాశనం అయిపోతాడు, మీ కొడుకు నాశనం అయిపోతాడు, ఆడికి పుట్టినాడు నాశనం అయిపోతాడు, ఆడికి పుట్టినాడు నాశనం అయిపోతాడు, 100 తరాల వరకు అందరూ మీరు నాశనం అయిపోతారు. వాళ్ళు ఎవరినంటారు? మనం ఎంతమందిని అంటాం? 100 మంది వరకు వెళ్ళిపోతాం. నా కళ్ళతో చూస్తానే అంటాం. మళ్ళీ నేను నమ్ముకున్న దేవుడు, మళ్ళీ దేవుణ్ణి లాగుతాం మధ్యలోకి. నిజమైన దేవుడే కాదు. ఇదేమంటున్నాడు? వాడు శపిస్తే శపింపని, వాడు శాపమును దేవుడు నాకు మేలుగా మార్చునేమో. శుద్ధ హృదయం అంటే అవతల వాడు శపిస్తున్నా, అవతల వాడు దూషిస్తున్నా, అవతల వాడు తిడుతున్నా నా మేలు కొరకే అని ఎవరైతే దేవుని వైపు చూడగలుగుతారో శుద్ధ హృదయం అది. నీకు కీడు తలపెట్టిన వారిని, నిన్ను అవమానించిన వారిని, నిన్ను దూషించిన వారిని, నిన్ను వెంటకారం చేసి, అపహాస్యం చేసి, హేళన చేసి, నీకు విలువ లేకుండా చేస్తున్న వారిని చూసి పగ తీర్చుకోవాలి అనే మనసు శుద్ధ హృదయం కాదు. అది మంచి హృదయం కాదు. మాటకు మాట కాదు, చేతక చేత కాదు. అది శుద్ధ హృదయం కాదు, దేవునికి నచ్చే హృదయం కాదు. ఇది నా మేలు కొరకే, దేవుడే చూసుకుంటాడులే అని దేవునికి ఎవరైతే అప్పగించి మౌనంగా ఉంటారో వారి హృదయం శుద్ధ. అన్ని పరిస్థితుల్లో దావీదు ఎవరిని చూస్తున్నాడు? ప్రభువునే చూస్తున్నాడు. అందుకే దావీదంటే ప్రభువుకి నచ్చేశాడు. అందుకే దావీదుని దేవుడు చూశాడు, తీసుకెళ్లి సింహాసనం మీద నిలబెట్టాడు. ఎవడైతే శపించాడో ఇప్పుడు వాడు గడగడలాడిపోతున్నాడు. అధికారం దాగానే ఎవడు గడగడలాడుతున్నాడు? ఈ షిమి గడగడలాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపేస్తాడేమో అని, బాబోయ్ ముందుగా నాకు క్షమాభిక్ష పెట్టు అని బతిమాలుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసయ్యను చూస్తూ నడవగలుగుతారో వారి శత్రువులను వారి పాదాల దగ్గర దేవుడు నిలబెడతాడు. దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, శపిస్తున్నారో, అవమానపరుస్తున్నారో వాళ్ళని నీ పాదాల దగ్గర నిలబెడతాడు దేవుడు. ఆమేన్. జరగలేదా? తన మరణాన్ని కోరుకున్న సౌలును చంపకూడని వదిలేశాడు, దేవుడు కలగజేసుకున్నాడు. ఎవరు నిండిపోయి ఉండాలి? చెప్పాలి. మన హృదయం అంతా ఎవరు నిండిపోవాలి? మనం ఎవరిని చూడాలి? ఏ పరిస్థితి ఎదురైనా ఎవరిని చూడాలి? ఏ స్థితి ఎదురైనా ఎవరిని చూడాలి? యేసయ్యనే చూచుదుముగా. యేసయ్యనే చూస్తూ వెళ్తే మనలో కోపాలు, ఆవేశాలు, దుర్మార్గపు ఆలోచనలు, శపించడాలు ఇవేమీ మనలో ఉండవు. హల్లెలూయా. ఎప్పుడు మనలో ఏముంటుందో తెలుసా? నెమ్మది ఉంటుంది. ఏముంటుందండి? నెమ్మది ఉంటుంది. మన హృదయం అంతా నెమ్మదితో నిండిపోతుంది. మన హృదయం అంతా చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం, మంచిగా నిద్రపడుతుంది, తిన్నది చక్కగా వంట పడుతుంది. హల్లెలూయా. ఈ లోపల కుళ్ళి, కుతంత్రం, ఆవేశం, పగ, ప్రతీకారాలు ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. తిన్నది ఏం పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, తిన్నది వంట పట్టట్లేదు, అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తిన్నది వంట పట్టాలన్నా, ప్రశాంతంగా నిద్ర పట్టాలన్నా మన హృదయం ఎలా ఉండాలి? యేసయ్యతో నింపబడి ఉండాలి. బ్రతుకుట క్రీస్తే. బ్రతికితే నీలాగే బ్రతకాలయ్యా, మాట్లాడితే నీలా మాట్లాడాలయ్యా, నీలా నడవాలయ్యా, నీలా చూడాలయ్యా, నీలా బిహేవ్ చేయాలయ్యా. నువ్వెలాగున్నావో అప్పుడు నేను అలాగుండాలయ్యా. ఆమేన్. అలాగే నా కోరికయ్యా. బ్రతికితే నీ కోసం అలా బతకాలి, లేకపోతే దానికన్నా చావే మంచి మనసు ఉందండి. దావీదు మనసు నిండా ఎవరున్నారండి? అందుకే ఎన్ని పాటలు రాసినా, ఎంత స్తుతించినా, ఎంత గొప్ప చేసినా ఆయన నోటంట అన్ని అద్భుతమైన మాటలు ఎందుకు వచ్చాయంటే తన మనసంతా యేసయ్య మన మనసు నిండా నిండి ఉంటే మనం అలా నడవగలుగుతాం. దావీదు ఎలా నడిచాడో అలా నడవగలుగుతాం. దేవునికి స్తోత్రం.
దాన్నే హృదయ శుద్ధి. దావీదు చూడండి, సౌలుని చంపడానికి ముందుకెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? అతని మీద ఏముంది? అభిషేకించబడిన వాడిని. ఈరోజు అభిషేకించిన వాడిని నోటుకొచ్చినట్టు మనం మాట్లాడలేదు. పాస్టర్ లేదు, పాస్టర్ లేదు, పాస్టర్ లేదు. దేవునికి స్తోత్రం. ఆడు ఈడు అది ఇది ఓసే గీసే. అభిషేకించబడిన వారు అనే భయం ఈరోజు ఎందుకు లేదు అంటే, మనసంతా యేసయ్య లేడు. మనసులో ఇంకా లోకం ఉంది, మనసులో ఇంకా పాపం ఉంది, మనసులో ఇంకా లోక సంబంధమైనటువంటి ఆ ప్రేరేపణలతో కూడిన ఆలోచనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము అలా ఉండకూడదు. మన మనసంతా యేసయ్య ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, యోసేపు జీవితంలో యోసేపు ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. యోసేపుకి ఏమొచ్చింది చెప్పండి అందరూ? కల వచ్చింది. ఏమని వచ్చింది? రేపు నీకు దేవుడు ఒక BMW కారు ఇవ్వబోతున్నాడు. వచ్చిందా? మరి రేపు నువ్వు 3 అంతస్తులు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోబోతున్నావు అని వచ్చిందా? రేపు నువ్వు బ్యాంకులో పెట్టిన బంగారు వస్తువులన్నీ విడిపించేసుకుంటావు. ఈరోజు అలాగే కళ్ళు వస్తున్నాయి, ఆ కళ్ళు వస్తున్నాయి అందరికీ. ఎమ్మెల్యే అయిపోయాను, నేను కారు మీద వెళ్తుంటే నా వెనకాల 4 పరిగెత్తుకొని వస్తున్నారు, ఇలాంటి కళ్ళు వస్తున్నాయి అందరికీ. దేవునికి స్తోత్రం. యోసేపుకి ఏ కళ వచ్చింది మీకు అందరికీ తెలుసు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ ఏం చేస్తున్నాయట? ఈయనకి నమస్కారం చేస్తున్నాయట. ఇలా వచ్చింది. ఈ కళ వస్తే ఎవరికి చెప్పాడు? అన్నలకి చెప్పాడు, అమ్మకి నాన్నకి అందరికీ చెప్పాడు. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా నువ్వు అని అన్నారు. మొత్తానికి వాళ్ళ మధ్యన ఎదురు చిన్న డిస్కషన్ జరిగింది. అలా అయిపోయిన తర్వాత తిన పనిలో మాత్రం తిను కొనసాగుతున్నాడు. తిను దాని గురించి దేవుడికి అప్పచెప్పేశాడు అంతే. తన పని తను చేసుకుంటున్నాడు. కానీ ఈ కళ చెప్పిన దగ్గర నుంచి ఎవరిలో కుళ్ళు వచ్చేసింది? అన్నల్లో కుళ్ళు వచ్చేసింది. ఇక వీడిని టీజింగ్ చేయడం మొదలెట్టారు. కళ్ళగానే వాడు వస్తున్నాడు రోయ్, మనం వీడికి నమస్కారం పెడతామంట రోయ్, అలాంటోడు రోయ్, ఇలాంటోడు రోయ్ అని చాలా టీజింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎంత ఏడిపిస్తున్నా సరే ఎవరిని చూస్తున్నాడు యోసేపు? ప్రభునే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన హృదయం అంతా ఎవరు నిండిపోయి ఉన్నారు? ప్రభు నిండిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక ఎవరిని చూడట్లేదు. వాళ్ళు వాళ్ళ టీజింగ్ని చూడట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వెటకారపు మాటలు వినిపించట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవరిని చూస్తున్నాడంటే ప్రభువునే చూసుకుంటూ పోతున్నాడు. మొత్తానికి వీళ్ళు ఎంత చెప్పినా వింటలేదురా అని చెప్పి ఒకరోజు యోసేపుని ఏం చేశారంటే పట్టుకొని కొట్టి ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. గోతులో పడేశారు. ఈ పడేసి ఉదయం అనగా చితక్కొట్టి గోతులో పడేశారు. సాయంత్రం వరకు మండు టెంట్లో ఆ గోతులోనే ఉన్నాడు. ఆమేన్. ఆ గోతులోనే ఉన్నాడు. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఇష్మాయేలీలు అనేటువంటి వారు అటువైపు పోతుంటే వాళ్ళకి అప్పచెప్పేశారు, అమ్మేశారు. ఈ ఇష్మాయేలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఐగుప్తుకు తీసుకుపోయారు. 2 కాళ్ళు చేతులు కట్టేసి ఐగుప్తులో ఒక సంతకు తీసుకెళ్ళి ఆ సంతలో ఒక పశువుని అమ్మినట్లుగా యోసేపుని అక్కడ అమ్మేశారు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తే కష్టాలు వచ్చాయి చెప్పాలమ్మోయ్? ఎవరిని చూస్తుంటే వచ్చి ఈ కష్టాలన్నీ? కళ మర్చిపోయి మీ బాంచన్ కాళ్ళు మొక్కుతాను రా అన్న, మీరు ఏది చెప్తే అది చేస్తాను రా అన్న, మీరు ఏదంటే అదిరా అన్న, మీరు వెళ్ళొద్దంటే వెళ్ళను రా అన్న, మీరు కూర్చోమంటే కూర్చుంటాను రా అన్న, మీరు చెప్పిన తప్ప వేరే ఆలోచన నాకు లేదురా అన్న అని అన్నలతో అంటే ఈ బాధలు ఉందినా తనకి? చెప్పాలి ఉండో. కానీ ఎవరిని చూశాడు? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ పరిస్థితులు నాకు ఎదురైనా నేను చూసేది నా దేవుణ్ణే. హృదయ శుద్ధి. దేవునికి స్తోత్రం. మనసంతా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. చివరికి పోతీఫర్ అనేవాడు కొనుక్కున్న తర్వాత వాడి ఇంట్లో పనివాడి కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు రోజు యోసేపు ఏం చేయాలి? ఈ పళ్ళలు తొడడం, నేల తొడడం. కుర్రోడు ఎవరికి నచ్చేసాడు? పోతీఫర్ వాళ్ళ భార్యకి తెగ నచ్చేసాడు. ఆఫర్లు ఎత్తుంది. ఏయ్ భలే ఉన్నావు, ఒక చైన్ కొనిస్తాను, స్తోత్రం, నువ్వు అసలు సరిగ్గా బట్టలు కూడా లేవు, నీకు మంచి బట్టలు కొనిస్తాను,
మంచి చైన్ కొనిస్తాను అని ఎన్నో ఆఫర్లు పెడుతుంది. అది చేస్తాను, ఇది చేస్తాను. ఇదిగో మా ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత యజమాని నువ్వెవరికి పని చెప్పక్కర్లేదు, నువ్వే కూర్చుందువు. స్తోత్రం. ఇలాగా తను అంటానే ఉంది, కానీ దేవుడు తన అన్నదానికి సంబంధం లేకుండానే యజమానికి మెచ్చుకునేలా చేసి ఇంటంతటికి ఏం చేశాడు? యజమాని చేసేసాడు. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ ఎన్నో ఆఫర్లు చేసింది. ఏ ఆఫర్కి యోసేపు చెప్పాలి పడలేదు. చివరికి ఫైనల్గా ఆయుధం తీసింది ఏంటో తెలుసా? రా మన ఇద్దరం కూడా ఎంజాయ్ చేద్దాం. దేవునికి స్తోత్రం. యోసేపు, నేను నీ సొంతం, నేనే నీ సొంతం అయితే ఈ ఆస్తి అంతా నీ సొంతం, నా ఆస్తి అంతా నీకు సొంతం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యోసేపు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఎత్తాడు. ఏంటో తెలుసా? అక్కడ పరలోకముందున్న నా దేవుని దృష్టికి అపవిత్రమైన ఈ కార్యం నేను ఎలా చేయగలను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపు మనసు నుండి ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హృదయ శుద్ధి అంటదే. ఇక ఏది తన మనసులోకి, ఎవ్వరు తన మనసులోకి, ఏ వ్యక్తి తన మనసులోకి రావట్లేదు. కేవలం ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అలా ఆయన రాగానే చెప్పింది, ఇగో ఈడంత దుర్మార్గుడు ఎవడో లేడు, గొప్పోడు అనుకున్నావు, మంచోడు అనుకున్నావు, వగల ఏడుపులే అంట అలా చెప్పిందంట. చెప్పేసరికి ఇప్పుడు పోతీఫర్కి ఏమొచ్చింది? వెంటనే తీసుకెళ్ళి ఏం చేశాడు? చెరసాల్లో వేయించాడు. ఎవరిని చూస్తున్నాడు యోసేపు? చెప్పాలి. దేవుడినే చూస్తున్న యోసేపుకి ఏం దొరికింది ఇప్పుడు? చెరసాల, అవమానం, కోతిలో పడేయటం, బానిసగా అమ్మేయటం. ఏ పరిస్థితులు ఎదురైనా యోసేపు మాత్రం చూసింది దేవుణ్ణే. తన మనసు మారలేదు, తన ఆలోచన మారలేదు. సలహా ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు, ఆఫర్లు చేసేవాడు ఎంతోమంది ఉన్నారు. తన పరిశుద్ధతను, తన జీవితం యొక్క ఒక స్థిరమైనటువంటి సమర్పణను పాడు చేయడానికి ఎంతోమంది ఆఫర్లు ఇచ్చారు. ఎంతోమంది పక్కకు లాగాలని చూశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా యోసేపు పక్కకి రాలేదు. ఎందుకంటే యోసేపు మనసు నిండా ఎవరున్నారు? ఈరోజు మీ మనసు నిండా ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. రోజు ఆదివారం ఆరాధనకి వెళ్తావు కదరా, ఈరోజు బయటికి వెళ్దావురా అంటే ఈ ఒక్క వారానికి అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు మీ మనసు నిండా? దేవుని చిత్తము చేయువాడు వర్ధిల్లుతాడు. ఆమేన్. దేవుని చిత్తము చేయువాడు దేవుని చూపుల్లో ఎప్పుడు ఉంటాడు. దేవుని చిత్తం చేయటం కోసం వేటినైనా సరే వదులుకునేవాడు, వాడి కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. ఫరో అయిన నీకు, ఐగుప్తు రాజు అయిన నీకు బయలుపరిచినటువంటి దర్శనం ఇదే. కరువు రాబోతుంది. ఆ కరువుకు ముందు బహు విస్తారమైన ధాన్యం పండబోతా ఉంది. దాన్ని జాగ్రత్తగా ఎవరైతే చేస్తారో అలాంటి ఒక మంచి జ్ఞాన వివేకము కలిగిన ఒక నాయకుడిని వెనుకుని అతను నిలబెట్టు. అతడు అదంతా చక్కగా చేయగలిగితే మీ దేశం కరువులోకి వెళ్ళదు. హల్లెలూయా. ఇదే ఐగుప్తు రాజు కొరకు దేవుడిచ్చిన దర్శనం అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఐగుప్తు రాజు అందరిని ఎదుగుతున్నాడట. ఎవరున్నారు? అంత జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎవడున్నాడు? ఎవడో లేడు. అరే బాబు, ఎవడో లేడు, నువ్వే ఉండాలి. బంధువుల్ని, రాజ్యంలో గొప్పవారందరినీ పిలిచి నిలబెట్టి యోసేపుని తీసుకొచ్చి ఇక్కడ నిలవబెట్టి, ఈ రోజు నుంచి ఎవడైనా వాడి చెయ్యి ఇలా ఎత్తాలంటే, యోసేపు పర్మిషన్ తీసుకునే చెయ్యి నిర్ణయించాలి అంటే యోసేపు చెప్పిన తర్వాత మాత్రమే ఎవడైనా పాటించాలి. వచ్చాడండి యోసేపు. వింటున్నారండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? తన జీవిత గమనాన్ని దేవుడు మార్చేసాడండి. ఎప్పుడో తెలుసా? తన హృదయం అంతా యేసయ్య ఉన్నప్పుడు. మన హృదయం అంతా యేసయ్య ఉండరు, కానీ గమనాలు మారిపోవాలి, అద్భుతాలు జరిగిపోవాలి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి. యేసయ్య మాట వినం, యేసయ్య చెప్పినట్టు చెయ్యం, యేసయ్య ఉండమన్నట్టుగా ఉండం. కొంతకాలం భక్తి చేస్తాం, కొంతకాలం చెయ్యం.
విపరీతమైన ప్రార్థన, కొంతకాలం ప్రార్థన ఉండదు. వాక్యమే జీవం అన్నట్టు ఉంటాం. కొన్ని రోజులు వాక్యం లేకపోతే ఏమవుతుందిలే అనుకుంటాం. కొన్ని రోజులు వాక్యం చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా అడుగేయాలనుకుంటాం. కొన్ని రోజులు అస్తమని వాక్యమే వింటే ఎలా కుదురుతుంది, అప్పుడప్పుడు మనోళ్ళ మాట కూడా వినాలి అని అంటాం. దేవునికి స్తోత్రం. ఒక దావీదు కానీ ఒక యోసేపు కానీ అలా వినలేదండి. వారి గుండెల నిండా ఎవరున్నారండి? యేసయ్య ఉన్నాడు. అదే హృదయ శుద్ధి. ఈరోజు మన హృదయాల్లో ఎవరెవరో ఉంటారు, ఏవేవో మనల్ని చూడట్లేదు. అందుకే మన జీవితాల్లోకి యేసయ్య తన కార్యాలని చేయటానికి ఇష్టపడలేకపోతున్నారు. సంకల్పం ఉంది, చాలా ప్రణాళిక ఉంది, చాలా ఉద్దేశాలు ఉన్నాయి ఆయనకి. మనల్ని అందలా నెక్కించాలని, అనేక మంది దగ్గర ఘనతగా నిలబెట్టాలని ఎంతో ఆలోచన ఉంది ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఇప్పుడు రాజు అయిపోయినప్పుడు ఇప్పుడు షిమీని ఏం చేయాలి? రాగానే ఏం చెప్పాలి? రే షిమి ఎక్కడున్నాడో తీసుకురండి, నా ఎదురుగా వాడిని తల నరికి వేల కట్టండి అడు గుమ్మానికని మన గుమ్మానికని చెప్పాలి. దేవునికి స్తోత్రం. కానీ చేశాడు అలాగా? షిమికి క్షమాపణ ఇచ్చాడు దేవుడు. శుద్ధ హృదయం అదే. హల్లెలూయా. యోసేపు అంత అధికారం వచ్చేసిన తర్వాత, నాయకుడు అయిపోయిన తర్వాత, ఇప్పుడు యాకోబు చచ్చిపోయాడు. కొన్ని రోజులకి యాకోబు చచ్చిపోయాడు. ఇప్పుడు అన్నలకు భయం పట్టుకుంది. ఎందుకో తెలుసా? యాకోబు ఉన్నంతసేపు మనల్ని ఏమీ చేయలేదు, నాన్న ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు యోసేపుకి ఈ విషయం తెలుస్తుంది. మనల్ని వెంటనే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? పగ తీర్చుకుంటాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే కాళ్ళు పట్టుకొని బాబోయ్ అని భయపడుతుంటే, ఇప్పుడు యోసేపు వాళ్ళకి చెప్తున్న మాట, స్తోత్రం, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. పోతీఫరు భార్య అన్యాయంగా యోసేపుని ఎక్కడ పెట్టించింది? అన్యాయంగా తమ్ముడిని ఎక్కడ పడేశారు? ఇప్పుడు తమ్ముళ్ళ మీద అన్నల మీద పగ తీర్చుకొచ్చా లేదా? ఇప్పుడు పోతీఫర్ భార్యని వెంటనే జైల్లో వేసేయచ్చా లేదా? కానీ ఇవేమన్నా చేసినట్టు బైబిల్ గ్రంథంలో ఉందా? వారందరినీ యోసేపు ఏం చేశాడో తెలుసా? క్షమించాడట. ఇంకా అన్నాడట, నేను మిమ్మల్ని పోషిస్తాను అని అభయం ఇస్తున్నాడట. హల్లెలూయా. నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడట. హల్లెలూయా. అంటే నాశనము చెయ్యాలని చూసిన వారికి జేబులోంచి తీసి మళ్ళీ సహాయం చేస్తున్న మనసు యోసేపు మనసు. దానికే దేవుడు పెట్టింది హృదయ శుద్ధి. అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు, అలాంటి వారిని దేవుడు మర్చిపోడు, అలాంటి వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. యేసయ్యతో నింపబడి ఉందా? పగతో, ప్రతీకారంతో, కుళ్ళుతో కాబట్టి దొరుకుతుంది. ఎప్పుడో వాక్యంలో అర్థం చేసుకోవాలి. అత్తాకోడళ్ళు ఉంటారు, అత్తాకోడళ్ళు లేకపోతే మామ అల్లుళ్ళు. వీళ్ళు అత్తగారు ఏదో విధంగా ఎప్పుడు ఏమంటది? ఎంత మంచి చేసినా అత్త నాకు టైం వస్తుంది అని కోడలు అంటది. అత్తగారు దొరికింది కదా అని కోడల్ని, ఇక్కడ సరిగ్గా తొడలేదేంటి, ఇంకా బతుడు, ఈ గిన్నెంటి, మరకేంటి, స్తోత్రం, ఈ టీ పెట్టడం ఏంటి, ఈ కూరలా ఉండేవేంటి, హల్లెలూయా. ఇది ఎప్పుడు? ఇప్పుడు అత్తగారు అలా అంటున్నది, కోళ్ళు విని విని నువ్వు దొరకకుండా. వృద్ధాప్యంలోకి ఎవరు వస్తారు? మొదట అత్తగారు, అమ్మో, లేకపోతే మామగారు వస్తారు. నువ్వు దొరికావు, ఆ రోజు నాకు ఇలా ఏడిపిస్తావా, ఆ రోజు నన్ను ఇలా అంటావా, ఆ రోజు హృదయం శుద్ధి లేని హృదయం. శుద్ధి లేని హృదయం. శుద్ధ హృదయం ఏంటో తెలుసా? అక్కడ యోసేపు భయపడద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఆమేన్. భయపడద్దు అత్త, నువ్వు బాధపడద్దు, నీకు ఈ బలహీనత వచ్చిందని బాధపడద్దు, నేనున్నాను. హల్లెలూయా. అమ్మా, నువ్వు పెట్టగలిగినంతసేపు పెట్టావు, నాన్న పెట్టగలిగినంతసేపు పెట్టావు, ఇప్పుడు మీరు బాధపడద్దు, మేమున్నాం. మాకున్న దాంట్లో మీకు మేము చేస్తాం, మాకున్న దాంట్లో మేము మీకు ఇస్తాం. మేము ఎంత కష్టపడాలో అంతా కష్టపడి మేము మిమ్మల్ని చూసుకుంటాం.
యేసయ్యతో నింపబడిన హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం అలా ఉన్నామా? ఈరోజు మనం గమనించాలి. హృదయ శుద్ధి గలవారు వారు చూస్తారు. ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో వాళ్ళు ప్రతి పరిస్థితుల్లో దేవుడినే చూస్తారు, ప్రతి అవసరాల్లో దేవుడినే చూస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారు ఎవరిని చూస్తారు? దేవుడినే చూస్తారు. అలా చూస్తున్న వారిని దేవుడు ఒకరోజు చూస్తాడు. హల్లెలూయా. వారి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. వాడి పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. వారు ఎక్కలేనంత ఒక ఎత్తైన కొండపైకి వారిని ఎక్కిస్తాడు. చూచుచున్న దేవుడు ఇప్పుడు ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. ఈ శుద్ధ హృదయానికి ఉన్న ఆనవాళ్ళు ఏంటంటే, హృదయం అంతా ఎవరు నింపబడి ఉంటారు? అలా ఎవరి హృదయం అయితే యేసయ్యతో నింపబడి ఉంటుందో వారు ఎప్పుడూ కూడా ఆయన్నే చూస్తూ ఉంటారు. ఏ పరిస్థితి ఎదురైనా సరే యేసయ్యను చూసుకుంటూ అన్నారు దేవునికి. అప్పుడు ఏమంటాం మనం? యేసయ్య చూసుకుంటాడులే. స్తోత్రం, హల్లెలూయా. కొట్టేశారు వచ్చి, యేసయ్య చూసుకుంటాడులే. మీరు ఏమంటారు? అన్నీ యేసయ్య చూసుకుంటాడంటే కుదురుతుందా? స్తోత్రం, అవునా కదా? అన్నీ యేసయ్య చూసుకుంటాడంటే కుదురుతుందా? అలాగే వచ్చి సలహా ఇచ్చాడు ఒకడు. బళ్ళెం పక్కనే ఉంది, తీసి సౌలు పొట్టలో పొడిచేస్తే ఆడు చచ్చిపోతాడు, ఈ రోజు నుంచి మనకు దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. ఆడి మాట వింటే నిజంగా దావీదుకి దరిద్రం వచ్చేది. హల్లెలూయా. ఆడి మాట వింటే ఏమొద్దును? దరిద్రం వద్దును. అభిషేకించబడిన వాడిని ముట్టినందుకు దేవుని దగ్గర నుంచి దావీదు మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు పడుతున్న బాధలు సరిపోవన్నట్టు ఇంకా బాధలు వచ్చి రాజ్యం లేకుండా రాజు అవ్వకుండా ఎలా పని చేస్తుంటారా? ఊరుకోకూడదురా. ఊరుకుంటా అలాగే మాటకు మాట చెప్పాలరా. ఇవ్వాలి, గట్టిగా ఇస్తేనే కనుక అలాగ అర్థమవుదు. దేవునికి స్తోత్రం. ఈ మనుషుల మాటలు, శుద్ధ హృదయం లేని వారి మాటలవి. ఆమేన్. శుద్ధ హృదయం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చూసుకుంటాడులే అని వెళ్ళిపోతాడు. ఆమేన్. ఒకరోజు దేవుడు చూసుకుంటాడు, నిన్ను నిలబెడతాడు. ఎవరైతే నిన్ను అపహసించారో, తిరస్కరించారో, దూషించారో వాళ్ళని దేవుడు నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడు? శుద్ధ హృదయం అంటే యేసయ్యతో నింపు. ఏ పరిస్థితులు వచ్చినా ఎవరిని చూడాలి? హృదయం మనకుండును గాక. నేను గట్టిగా చేశాను. మీరు ఎవరు చూసుకుంటారనాలి అంటారా? పాస్టర్ గారికి ఎప్పుడు నా మీదే ఉంటాయి, నేనే దొరుకుతాను. స్తోత్రం, హల్లెలూయా అనొచ్చా? దేవుడికి వదిలేయాలి. తప్పు ఒప్పులు ఎరిగినవాడు ఆయనే. మంచి చెడులను నిర్ణయించగలిగేవాడు ఆయనే. పడగొట్టువాడు, నిలబెట్టువాడు, ఉన్నతమైన స్థాయిలకి ఎక్కించగలిగిన వాడు. అందుకని దేవుని వాక్యం ఉంటుంది, ఎవ్వరికి హాని చేయకూడదు. ఎవ్వరికి మనం ఏం చేయకూడదు? హాని చేయకూడదు. నీ పొరుగు వారిని ఎవ్వరి మీద కూడా నువ్వు శాపం పలకకూడదు. ఎవరిని కూడా నిందించకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని అపహసించకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు. స్తోత్రం. ఎవరిని మనం ఏం చేయకూడదు? తక్కువ చేయకూడదు. అన్నిటినీ ఎవరికి అప్పగించాలంటే దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. అది ఏ హృదయం అంటే? షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరికీ రాజు విద్యను నేర్పించమన్నాడు. ఆ దేశం యొక్క ఆచారాలు నేర్పించమన్నాడు. ఆ దేశం యొక్క పాండిత్యం నేర్పించమన్నాడు. రాజు దగ్గర ఎలా మెలగాలో నేర్పించమన్నాడు. అందరికీ రాజభోజనం పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ భోజనం? రాజభోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇప్పుడు దానియేలుకు కూడా ఏం ఏర్పాటు చేశారు? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలుకు కూడా భోజనం ఏర్పాటు చేశారు. అందరూ తినేస్తున్నారు, కానీ వీళ్ళ నలుగురిలో ముఖ్యంగా దానియేలు ఏం చేయట్లేదు. భోజనం ఇప్పుడు ఎవరికి పెట్టారు? దానియేలు ఎదురుగా పెట్టి రాజు ఇది మీ అందరికీ పెట్టమన్నాడు, తినండి అంటే అందరూ భోజనం చేస్తున్నారట. కానీ దానియేలు మాత్రం ఎందుకు తినట్లేదు? దానియేలుకి నచ్చలేదు.
స్తోత్రం. దానియేలుకి ఏం చేయలేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? దేవుడికి నచ్చలేదు కాబట్టి దానియేలుకి కూడా నచ్చలేదు. దేవునికి నచ్చనిది ఏది కూడా దానియేలుకి నచ్చదు. అది దానియేలులో ఉన్న ప్రత్యేకత. దానియేలు హృదయం అంతా ఎవరున్నారు? దానియేలు హృదయం అంతా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏది నచ్చదో, దేవునికి ఏది ఇష్టం లేదో, దేవుడికి ఎలా ఉంటే ఇష్టమో, ఎలా ఉండకపోతే ఆయనకి ఏంటి అని అన్ని ఎవరికి తెలుసు? అందుకని అందరూ తినేస్తున్నారట, కానీ ఈ దానియేలు మాత్రం అస్సలు తింటలేదట. దేవునికి మహిమ కలుగునుగాక. శుద్ధ హృదయం అంటే అర్థం ఏంటంటే దేవునికి నచ్చనిది మనకి కూడా నచ్చకపోవటం. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేనిది మనకి ఇష్టం లేదంతే. దేవుడు వద్దన్నది మనకు వద్దంతే. దేవుడు చూడొద్దన్నది మనం చూడకూడదంతే. దేవుడు మాట్లాడకూడదన్నది మనం మాట్లాడకూడదంతే. దేవుడు ఇలా చేయమన్నాడు, అలా చెయ్యాలంతే. రాజు పెట్టే భోజనం ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రశ్న ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేనివి ఎన్ని మనలో ఉన్నాయి? దేవునికి ఇష్టం లేనివి ఎన్ని మనం తినేయట్లేదు? దేవునికి ఇష్టం లేని ఎన్ని పనులు మనం చేసేయట్లేదు? దేవునికి ఇష్టం లేని ఎన్ని మాటలు మనం మాట్లాడేయట్లేదు? దేవునికి ఇష్టం లేని ఎన్ని స్థలాల్లో మనం ఉండట్లేదు? ఎలా జరుగుతుంది దేవుని చిత్తం మన విషయంలో? ఎలా హెచ్చింపబడతాం మనం? ఎలా దీవించబడతాం? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కల వచ్చింది. ముందు ఏ రాజుకి వచ్చింది? ఫరో రాజుకి కల వచ్చింది. కల చెప్పాడు, భావం చెప్పాడు. ఈయన విచిత్రమైన రాజు. కల వచ్చింది, కల మర్చిపోయాడు. స్తోత్రం. ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. మరి వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు కదా, పాండిత్యం నేర్పించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ విద్యను నేర్చుకొని అది చేసి ఇది చేసి దేవుణ్ణి అడిగి అన్ని తెలుసుకునేటువంటి ఒక పరిస్థితుల్లోకి వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ కళ రాగానే వాళ్ళందరినీ పిలిపించి అన్నాడట, నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. అబ్బా, రాజు కళ వచ్చిందంటే ఇంకేంటండి, ఖచ్చితంగా చెప్పండి అన్నారట వీళ్ళందరూ. దేవుని స్తోత్రం. అప్పుడు రాజు అంటున్నాడట, కళ గుర్తు లేదు, కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి. ఇదేం కర్మరా బాబు, కళ చెప్తే భావం చెప్పచ్చు, కళ మేమే చెప్పి భావం చెప్పాలంటే అప్పుడు వీళ్ళు అంటారు, రాజా అది ఎవరికి సాధ్యం? దేవతలకే సాధ్యం తప్ప మాకు సాధ్యం అయితే మీరెందుకురా, ఇంకా తిండి వేస్ట్, నా డబ్బు వేస్ట్ అని చెప్పి వీళ్ళందరినీ చంపేయండి అన్నాడట. వీళ్ళందరినీ చంపేయండి అనగానే ఈ ప్రవక్తల్ని, ప్రార్థనా పరులని వీళ్ళందరినీ చంపేమనేసరికి, పూజారులందరినీ చంపేమనేసరికి ఇప్పుడు అందరిలో గందరగోళం వచ్చిందట. ఇక్కడున్న నాయకులు మొట్టమొదటిగా ఎవరిని చంపేయాలనుకున్నారంటే దానియేలుని, షడ్రకు, మేషక్, అబేద్నెగోని చంపేయాలనుకున్నారు. మొత్తానికి వెళ్ళేసరికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏంటని అడిగితే విషయం అంతా చెప్తే, అయితే మాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నారు. సరే సమయం ఇస్తే మాత్రం మీరే చెప్తారా? మా వాళ్ళే చేపలైపోయారు, మా వాళ్ళు కాదు, ఆరితేరినోళ్ళు మా వాళ్ళే చేపలైపోయారు, మీరేం చెప్తారా అని చెప్పేసి మొత్తానికి సమయం ఇస్తే వీళ్ళు నలుగురు వెళ్ళారట. వీళ్ళు నలుగురు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుణ్ణి అడిగారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత, 3 రోజులు పోయిన తర్వాత ఇప్పుడు అధికారి వచ్చి చెప్పాడట, ఒకడు దొరికాడు రాజా, వాడు కళ యొక్క భావం చెప్తాడట అని చెప్తే వాడిని తీసుకొచ్చి రాజు దగ్గర నిలబెట్టారు. రాజు దగ్గర నిలబెడితే, ఏంటయ్యా నాకు వచ్చిన కళ యొక్క భావం నువ్వు చెప్తావంటే నేను చెప్పలేను అంటున్నాడట. ఉన్నారా ఇక్కడ? నేను అదేంటి చెప్తాడన్నారు కదా అంటే నేను చెప్పలేను. వాటి యొక్క మర్మాలు చెప్పగలిగే దేవుడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన పరలోకమందున్నాడు. ఎవరు కనపరుస్తున్నాడు? దానియేలు. ఉన్నారా ఇక్కడ? దానియేలు దేవుణ్ణి కనపరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్పలేను, నా వల్ల ఏమీ కాదు, నేను ఒక మనుష్యుణ్ణి మాత్రమే. వాటన్నిటినీ చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే పరలోకమందున్న దేవుడు. అంటే హృదయ శుద్ధి కలిగిన వారు ఎవరిని గణపరుస్తారంటే దేవుణ్ణి గణపరుస్తారు. హృదయ శుద్ధి కలిగిన వారు దేవునికి ఇష్టం లేనిది వారికి కూడా ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలా చెప్పినప్పుడు కళ చెప్పేశాడట, కళకి భావం కూడా
చెప్పేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దానియేలు ఎవరిని చూపించాడు రాజుకి? ప్రభువుని చూపించాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని చూపించి ఎవరిని పూజిస్తున్నాడు? ప్రభువుని పూజిస్తున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు దానియేలుని పూజిస్తున్నాడు. ఎవరైపోయారు? దేవుడు అయిపోయాడు. ఎవరికి? రాజుకి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఎల్లప్పుడూ మనం ఎవరిని మహింపరచాలంటే ప్రభువునే మహింపరచాలి. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైందే మనం చేయాలి. నెబుకద్నెజరు ఏం చేశాడో తెలుసా? ప్రధానమంత్రి చేసేసాడు. హల్లెలూయా. ఒక్క దేశానికి కాదు, 127 సంస్థానాలకు ఏం చేశాడు? దానియేలుని ప్రధానమంత్రి మారుతున్నారు, కానీ ప్రధానమంత్రి మాత్రం మారట్లేదు. హల్లెలూయా. దేవుడు ఘనతకెక్కితే మనుషులు మారుతారు, కానీ మన మీద ఉన్న దేవుని కృప ఎప్పుడు అలాగే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హృదయ శుద్ధి కలిగిన వారు ఎవరిని చూస్తారు? ధన్యులు, కృప పొందిన వారు, ఆశీర్వదించబడిన వారు. ఎవరంటే యేసయ్యను వారి హృదయం అంతా నింపుకున్నవారు. ఎవరంటే యేసయ్య చిత్తాన్ని చేయడానికి దేనన్నా పక్కనెట్టగలిగేవారు. ఎవరంటే యేసయ్యకి ఇష్టం లేనిది వాళ్లకు కూడా ఇష్టం లేదని పక్కకు తీసేసేవారు. దేవునికి స్తోత్రం. వారు ధన్యులు, వారు హృదయ శుద్ధి కలిగిన వారు. వారిని దేవుడు చూస్తాడు, వారి పాదాల దగ్గరికి తీసుకొని వస్తాడు. వారిని నిందించిన వారిని, అవమానించిన వారిని, అది సైతానైనా సరే, ఆ సైతాన్నైనా సరే ఆయన మన కాళ్ళ క్రింద ఆయన నలగొట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మనకేం కావాలి చెప్పాలి? అందరూ చెప్పండి బిగ్గరగా. ఏం కావాలి? హృదయ శుద్ధి అంటే హృదయం అంతా యేసయ్య నిండి ఉండడమే. స్తోత్రం. మనం ప్రతి పరిస్థితిలో ఎవరిని చూడాలి? యేసయ్యనే చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇది సంఘముగా మనకి చాలా అవసరం. ఆమేన్. అమ్మ ఉన్నారా? ఇది సంఘముగా మనకి చాలా అవసరం. ఈరోజు ఒక నానుడి అంటే ఒక నింద సంఘం మీద వేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇన్నాళ్ళు క్రైస్తవ సంఘం అంటే ఏముండేదో తెలుసా? ప్రేమ. ఇప్పుడు క్రైస్తవ సంఘం అంటే ఏముంటుందో తెలుసా? శపిస్తారా బాబాళ్ళు. ఏమిస్తారు? శాపమిస్తారా బాబాళ్ళు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘం మీదకి వేస్తున్న పేరు అదే. వీళ్ళు ఏమన్నా పట్టించుకోర్రా, వాళ్ళు ఏమన్నా వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోర్రా, వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారా అనేది పోయింది. ముందు క్రైస్తవులు కాదు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ మాట వేరు, వాళ్ళ తీరు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. తెలుసా? హృదయ శుద్ధి లేని సంఘము. దేవునికి స్తోత్రం. హృదయంలో మార్పు లేని సంఘము, హృదయంలో మారాల్సినంతగా ఇంకా మారలేని సంఘము. ఆ సంఘం మీద దేవుడు చూడడు, ఆ వ్యక్తిని దేవుడు చూడడు. మరి సంఘాన్ని, మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని, మన కుటుంబాలని ప్రభు చూడాలి అంటే మనలో ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? హృదయ శుద్ధి. ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ రావాలి. అది కావాలని మనం కోరుకోవాలి. అది కావాలని మనం ఏం చేయాలి? కోరుకోవాలి. ప్రభువుని అడగాలి, నాకు హృదయ శుద్ధిని దయచేయి నాయనా, నా మనసంతా నువ్వే ఉండాలి ప్రభా, నేను ఎక్కడున్నా నిన్నే కనపరచాలయ్యా, అలా నన్ను చేయి ప్రభు, అలా నన్ను చేయి ప్రభు, అలా నన్ను చేయి ప్రభు అని ప్రతిరోజు మనం కోరుకుంటే దేవుడు మనల్ని అలా మార్చేస్తాడు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. ఒక రోజు ఉంది, ప్రభువుని మనం చూడబోతున్నాం. ఆ ప్రభుని చూడాలి అంటే మన హృదయం శుద్ధి అవ్వాలి. పగతో, ప్రతీకారంతో, శాపంతో, నిందించేవారుగా, అవమానించేవారుగా, ఇంకొకరిని దూషించేవారుగా దొరుకుతావు కదా అప్పుడు చెప్తానులే అనేటువంటి ఆలోచనలు కలిగిన వారుగా ఇలాంటి హృదయం కనుక మన హృదయం అయితే మనం సరైన వారిని చూడరు, ప్రభు మనల్ని ఆశీర్వదించరు, ప్రభు మనల్ని హెచ్చించరు. మన మనసు మార్చుకుందాం, ప్రభు వైపు పూర్తిగా మనం త్రిప్పబడదాం. అట్టి కృప మనకి దేవుడు అనుగ్రహించును గాక.